Hi viewers, welcome to our Scholars Institute. In this video, let's discuss on the various questions asked in RRB NTPC exams held in two shifts, 4th January 2021. Let's get on to the first question. Where was the INC 1924 session held? Where was the INC 1924 session held? INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశం 1924 సంవత్సరంలో ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ బెల్గాం. సో ఈ ఐఎన్సి గురించి ప్రీవియస్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్స్ అనేవి అడగటం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటి వరకు ఐఎన్సి మీద అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఐఎన్సి యొక్క ఫౌండర్ ఎవరు? ఆన్సర్ ఈస్ ఏఓ హ్యూమ్. అలాగే ఐఎన్సి యొక్క ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ బాంబే. అలాగే ఐఎన్సి యొక్క ఫస్ట్ సెషన్ ఏ ఇయర్లో జరిగింది? 1885. ఎలాగూ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఐఎన్సి మీద ప్రతి షిఫ్ట్లో అడగటం జరుగుతుంది కాబట్టి ఐఎన్సి మీద అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం రివిజన్ చేసుకునే ఎగ్జామ్కి వెళ్తే కనుక ఒక మార్క్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మనకి ఐఎన్సి సెషన్స్ అనేవి దాదాపు 70+ ఉన్నాయి. 70+, 70 పైగా భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశాలు జరిగినాయి అట్ వేరియస్ ప్లేసెస్, వేరు చోట్ల. అయితే ఈ ఐఎన్సి 1924 సెషన్ని ఎందుకు అడిగాడు? ఐఎన్సి 1924 సెషన్ని ఎందుకు అడిగాడు అనేది ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి. సో ఈ ఐఎన్సి 1924 సెషన్ అనేది 40th సెషన్, 40వ సమావేశం. సో ఈ ఐఎన్సి 1924 సెషన్ని ఎందుకు అడిగారు అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, మహాత్మా గాంధీ. సింపుల్గా మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సి సెషన్ ఈ 1924 సెషన్. సో అందు గురించే ఇది అడగడం జరిగింది. అంటే అన్నిటిలోకెల్లా ఇది కొంత యూనిక్గా ఉంది సెషన్. నెక్స్ట్ వన్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, బెల్గాం అనేది ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటక స్టేట్లో ఉంది. బెల్గాం అనేది ఏ స్టేట్లో ఉందంటే కర్ణాటక స్టేట్లో ఉంది. సో ప్రతి షిఫ్ట్లో మన చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి సో ఈ కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్, గవర్నర్ ఎవరో చూద్దాం. సో కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప, అదే కర్ణాటక యొక్క గవర్నర్ వచ్చేసరికి వాజుభాయ్ వాలా. వేర్ ఈస్ ద యునెస్కో హెడ్ క్వార్టర్స్? యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్ సిటీలో ఉంది. ఇది ఫ్రాన్స్లో ఉంది. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో ఉంది. అసలు ఈ యునెస్కో అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే వరల్డ్ వార్ టూ తర్వాత 1945 నవంబర్ 16th ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1945 నవంబర్ 16th ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ప్లేస్ ద 1857 రివోల్ట్ హ్యాస్ అకర్డ్? 1857వ తిరుగుబాటు ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్. 1857వ తిరుగుబాటు ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్. సో 1857 రివోల్ట్కే ఉన్న ఇంకొక నేమ్స్, 1857 రివోల్ట్గా ఉన్న ఇంకొక నేమ్స్ ఏంటంటే ఇండియన్ మిటిని లేదా సిపాయి మిటిని, సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు. ఈ 1857 ఉన్న మరొక పేరు ఏంటంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం కోసం జరిగిన మొట్టమొదటి యుద్ధంగా ఈ 1857 రివోల్ట్ని మనం చెప్తా ఉంటాం. యాక్చువల్గా దీని యొక్క ఈ తిరుగుబాటు జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో ఎట్ దట్ టైం రైఫిల్స్లో వాడే క్యాట్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో ఈ సోల్జర్స్ రైఫిల్స్లో వాడే క్యాట్రిడ్జెస్ అనేవి దే బిలీవ్ దట్ ఇట్ వాజ్ మేడ్ ఆఫ్ కౌ ఫ్యాట్ అండ్ పిగ్ ఫ్యాట్. కౌ ఫ్యాట్ మరియు పిగ్ ఫ్యాట్తో అవి తయారవుతాయి వాళ్ళు నమ్మేవాళ్ళు. సో వాటిని నోటితో తీసి ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి సో అలా నోటితో తీయటం అనేది ఇట్ వాజ్ అగైన్స్ట్ రిలీజియస్ బిలీఫ్స్. అప్పటి మత విశ్వాసాలకి అది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ సిపాయిలు సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీటిని అపోజ్ చేయటం జరిగింది. అండ్ ఈ 1857 రివోల్ట్లో మొట్టమొదటిగా అమరుడైన వాడు ఫస్ట్ మార్టైర్ మంగల్ పాండే. అండ్ ఈ 1857 రివోల్ట్ జరిగినప్పుడు
అప్పటి ఇండియన్ గవర్నర్ జనరల్, అప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. సో ఈ 1857 అసలు ఎందుకు ఎక్కడ జరిగిందంటే మీరట్లో జరిగింది. 1857 ఎక్కడ జరిగింది అంటే మీరట్లో జరిగింది. ఈ మీరట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్. అలాగే ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ వచ్చేసరికి ఆనందీబెన్ పటేల్. ఈ ఆనందీబెన్ పటేల్ అనే ఆవిడికి మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆనందీబెన్ పటేల్ ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా మరియు మధ్యప్రదేశ్ గవర్నర్ అడిషనల్ ఛార్జ్ అదనపు బాధ్యతలు తీసుకొని ఉన్నారు. నెక్స్ట్ వన్, విచ్ డే ఈజ్ 11th మే? మే 11th మనం ఏ దినోత్సవంగా మనం అబ్జర్వ్ చేస్తామంటే ఆన్సర్ ఈజ్ నేషనల్ టెక్నాలజీ డే. యాక్చువల్గా ఈ నేషనల్ టెక్నాలజీ డేకి 11th మేనే ఎందుకు చేస్తామంటే ఇదే 11th మే 1998లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్. ఇదే మే 11th 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. సో వాటికి గుర్తుగానే 11th మేని మనం నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. సో ఇప్పుడు 1998లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులు జరిగినప్పుడు అప్పటి భారత ప్రధాని ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. అండ్ ఈ నేషనల్ టెక్నాలజీ డే యొక్క 2020 థీమ్ ఏంటి అంటే రీబూటింగ్ ద ఎకానమీ త్రూ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ట్రాన్స్లేషన్స్ టైటిల్డ్ రీస్టార్ట్. rebooting the economy through science, technology and research translations titled Restart. Next one, Sardar Sarovar Dam is built on which river? Sardar Sarovar Dam ఏ నదిపై నిర్మించబడింది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి నర్మదా. సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా నదిపై నిర్మించబడింది. సో ఈ డ్యామ్ వచ్చేసరికి మన ఇండియా ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంటే మొట్టమొదటి యువ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద సర్దార్ సరోవర్ డ్యామ్గా నామకరణం చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సర్దార్ సరోవర్ డ్యామ్కి 1961లో అప్పుడు ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే అండ్ దీన్ని 2017లో ప్రస్తుత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అంటే ప్రారంభించడం జరిగింది. అంటే ఈ డ్యామ్ కంప్లీట్ చేయడం కంటే కంప్లీట్గా ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పట్టిన టైం వచ్చేసరికి దాదాపు 56 ఇయర్స్ పట్టింది. అండ్ అలాగే ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ మన ఇండియాలోనే 3rd హైయెస్ట్ కాంక్రీట్ డ్యామ్. అంటే కాంక్రీట్తో సిమెంట్తో కట్టబడిన 3వ అతిపెద్ద డ్యామ్ సర్దార్ సరోవర్ డ్యామ్. అండ్ అలాగే ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మదా నది ఒడ్డున స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద నర్మదా నది ఒడ్డున స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది నిర్మించడం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం. ఇది వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ. దాని హైట్ ఎంత అంటే 182 మీటర్స్. వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ, దాని హైట్ 182 మీటర్స్. సో ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే గుజరాత్ స్టేట్లో ఉంది. గుజరాత్ యొక్క సీఎం వచ్చేసరికి విజయ్ రూపానీ. గుజరాత్ యొక్క గవర్నర్ వచ్చేసరికి ఆచార్య దేవవ్రత్. ది గాంధీ సాగర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? గాంధీ సాగర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ ఈజ్ చంబల్ నదిపై నిర్మించబడింది. ఈ చంబల్ నది ఏ స్టేట్లో ఉంది అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది. మధ్యప్రదేశ్ స్టేట్ యొక్క సీఎం ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. అలాగే మధ్యప్రదేశ్ స్టేట్ యొక్క గవర్నర్ ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్. ఇందాకే మనం చెప్పుకున్నాం
ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ గవర్నర్గా ఆమెకి అడిషనల్ షా అదనపు బాధ్యతలు ఇవ్వటం జరిగింది అని. నెక్స్ట్ వన్, లాంగెస్ట్ రోడ్ టన్నల్ ఇన్ ఇండియా. లాంగెస్ట్ రోడ్ టన్నల్ ఇన్ ఇండియా, భారత్లోనే అతి పొడవైన సొరంగ మార్గం లేదంటే రోడ్ టన్నల్ ఏది అంటే ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్. దీనికి గల ఇంకొక నేమ్ ఏంటంటే చనాని నష్రీ టన్నల్ అని కూడా అంటారు. దీన్ని చనాని నష్రీ టన్నల్ అని కూడా అంటారు. అలాగే దీన్ని పత్ని తోప్ టన్నల్ అని కూడా అంటారు. సో ఈ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్ కూడా మరొక పేర్లు ఏంటంటే చనాని నష్రీ టన్నల్, అలాగే పత్ని తోప్ టన్నల్. అండ్ ఈ టన్నెల్ యొక్క పొడవు వచ్చేసరికి దాదాపు 9.28 కిలోమీటర్స్ ఉంటుంది. 9.8 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ టన్నెల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మధ్య ట్రావెలింగ్ డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ అండ్ ట్రావెలింగ్ టైం దాదాపుగా 2 అవర్స్. ట్రావెలింగ్ డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ అండ్ ట్రావెలింగ్ టైం 2 అవర్స్ వరకు సేవ్ అవ్వటం జరుగుతుంది. అలాగే లాంగెస్ట్ రోడ్ టన్నెల్తో పాటు మనం లాంగెస్ట్ రైల్వే టన్నెల్ కూడా చూద్దాం. లాంగెస్ట్ రైల్వే టన్నెల్. సో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ వచ్చేసరికి పీర్ పంజల్ టన్నెల్. సో ఈ బిట్ ఆల్రెడీ గత షిప్స్లో అడగటం జరిగింది ఈ బిట్ ఆల్రెడీ. అండ్ దీని యొక్క పొడవు వచ్చేసరికి 11.2 కిలోమీటర్స్. అలాగే లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నెల్. లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నెల్ అంటే ఎత్తులో కట్టబడిన అతి పొడవైన టన్నెల్. కొంత ఎత్తులో కట్టబడిన అతి పొడవైన టన్నెల్ వచ్చేసరికి లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నెల్ అంటాం. సో ఇది వచ్చేసరికి అటల్ టన్నెల్. ఈ అటల్ టన్నెల్ ఎంత హైట్లో కట్టబడింది అంటే దాదాపుగా 300 మీటర్స్ లేదా దాదాపుగా 10,000 అడుగుల పైన. 300 మీటర్స్ లేదా 10,000 ఫీట్. 300 మీటర్స్ లేదా 10,000 అడుగుల పైన ఈ అటల్ టన్నెల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క పొడవు వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి 8.82 కిలోమీటర్స్. 8.82 కిలోమీటర్స్. సో లాంగెస్ట్ రోడ్ టన్నెల్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్, లాంగెస్ట్ రైల్వే టన్నెల్ పీర్ పంజల్ టన్నెల్, లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నెల్ అటల్ టన్నెల్. నెక్స్ట్ వన్, RTI Act was enacted in which year? RTI Act was enacted in which year? RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఆన్సర్ ఇస్ 2005. ఈ RTI యాక్ట్ని 2005లో జూన్ 15న RTI యాక్ట్ని 2005లో జూన్ 15న ఇండియన్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఇదే 2005లో అక్టోబర్ 12th నుంచి ఈ RTI యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అమలు చేయడం జరిగింది. సో ఈ RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే యాక్ట్ని మన భారత పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్గా ఆర్టికల్ 19(1)లో చేర్చడం జరిగింది. సో ఆర్టికల్ 19(1)లో చేర్చడం జరిగింది. సో ఈ 2005 RTI యాక్ట్ అనేది 2002 నాటి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార స్వేచ్ఛ చట్టానికి బదులుగా దీన్ని తీసుకురావడం జరిగింది. 2005 RTI యాక్ట్ని 2002 ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్గా సమాచార స్వేచ్ఛ చట్టానికి బదులుగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, URL ఫుల్ ఫామ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఈ RRB NTPC ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా ఈ బిట్ ఇది అడగడం 3వసారి. సో URL ఫుల్ ఫామ్ అంటే కంప్యూటర్స్ నుంచి అబ్రివేషన్స్ అని అడుగుతూనే ఉంటాడని మనం చెప్తుంటూనే ఉన్నాం ఫస్ట్ నుంచి. సో ఈ URL అనేది పర్టికులర్గా అడగటం వచ్చేసరికి దాదాపుగా ఇది 3వసారి. సో URLతో పాటు మరికొన్ని అబ్రివేషన్స్ ఏమేమి అడిగాడు అంటే ATP అంటే ఏంటి, ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ప్రోగ్రామ్, CPU అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇలాంటి అప్లికేషన్స్ అనేవి అడగడం జరుగుతాయి. ద గోదావరి రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ప్లేస్? గోదావరి నది యొక్క జన్మస్థలం ఏది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసరికి నాసిక్. సో ఈ గోదావరి రివర్ వచ్చేసరికి సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. మన ఇండియాలోనే ఇది సెకండ్ లాంగెస్ట్ రివర్. ఫస్ట్ వచ్చేసరికి
గంగా రివర్. ఫస్ట్ వచ్చేసరికి గంగా రివర్, సెకండ్ వచ్చేసరికి గోదావరి రివర్. ఈ గోదావరి రివర్ యొక్క లెంత్ వచ్చేసరికి దాదాపుగా 1465 కిలోమీటర్స్. దాదాపుగా 1465 కిలోమీటర్స్. అలాగే ఈ గోదావరికి రివర్కి ఉన్న మరి ఒక నేమ్ ఏంటంటే దక్షిణ గంగా, గంగా ఆఫ్ సౌత్ అని కూడా దీన్ని పిలుస్తారు. సో ఈ నాసిక్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. సో నాసిక్ మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర యొక్క సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అలాగే మహారాష్ట్ర యొక్క గవర్నర్ వచ్చేసరికి భగత్ సింగ్ కోశ్యారి. ఆల్రెడీ ఈ బిట్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఇస్ 2015. ఆన్సర్ ఇస్ 2015. సో యాక్చువల్గా ఈ స్కీమ్ ఏంటంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినా, అంటే ఈ స్కీమ్ కింద ఎన్రోల్ అయిన వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించినా లేదంటే అంగవైకల్యం చెందినా కూడా నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీకి కొంత నగదు సహాయం అనేది చేయడం జరిగింది. ఇన్ కేస్ డెత్ లేదా ఫుల్ డిజబిలిటీ అంటే మరణం సంభవించిన లేదంటే పూర్తిగా వైకల్యం చెందితే కనుక దాదాపు 2 lakh రూపీస్ అనేవి నామినీకి వస్తాయి. అలాగే పార్షియల్ డిజబిలిటీ, పాక్షిక వైకల్యం అయితే కనుక 1 lakh అమౌంట్ అనేది నామినీకి రావడం జరుగుతుంది. సో ఈ స్కీమ్కి గాను కట్టాల్సిన యాన్యువల్ ప్రీమియం అంటే సంవత్సరానికి కట్టాల్సిన యాన్యువల్ ప్రీమియం వచ్చేసరికి జస్ట్ 12 రూపీస్, 12 రూపాయలు మాత్రమే. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి మనల్ని తరచూ అడగటం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వరకు అడిగిన కొన్ని స్కీమ్స్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన అంటే ఒక గర్ల్ చైల్డ్కి అండ్ ఎడ్యుకేషన్ మరియు మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ని గవర్నమెంటే పే చేస్తుంది. అండ్ అలాగే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మన ఇండియాలోని యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ని పెంపొందించేందుకు, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది యూజ్ చేస్తారు. అలాగే స్వచ్ఛ అభియాన్ యోజన మన కంట్రీలో శానిటేషన్ పెంపొందించేందుకు, పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ స్వచ్ఛ అభియాన్ యోజనను యూజ్ చేస్తారు. నెక్స్ట్, సాంచి స్తూపాన్ని నిర్మించింది ఎవరు? సో అశోకుడు నిర్మించాడు. అశోక ద గ్రేట్ అంటాం. ఎప్పుడు అంటే థర్డ్ బీసీ లేదా బీసీఈ అంటాం. బిఫోర్ క్రైస్ట్ లేదా బిఫోర్ కామన్ ఎరా అంటాం. సో 3 BCలో అశోకుడు ఈ సాంచి స్తూపాన్ని నిర్మించడం జరిగింది. సో అశోకుడు ఎవరు అంటే హీఈస్ ద కింగ్ ఆఫ్ మౌర్య ఎంపైర్. సో ఈ సాంచి స్తూపాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా, ప్రపంచ వారసత్వ సంపదగా ఎప్పుడు గుర్తించింది అంటే 1989లో గుర్తించింది. సో ఇప్పటి వరకు మన ఇండియాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని అంటే 38. సో రీసెంట్గా గుర్తించబడినటువంటి హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపదగా రీసెంట్గా గుర్తించబడింది ఏంటంటే సో జైపూర్ సిటీ. ఎప్పుడు అంటే 2019లో రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్, క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. సో ఇండోనేషియా రాజధాని ఏంటి? ఆన్సర్ ఈజ్ జకర్తా. సో ఇండోనేషియా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక, సో ఇండోనేషియా ఎక్కడ ఉంది అంటే ఇండియన్ ఓషన్ మరియు పసిఫిక్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్యలో ఈ ఇండోనేషియా అనేది ఉంది. అండ్ ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ. సో వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ అని చెప్తారు దీన్ని. ప్రపంచంలోనే ద్వీపంగా ఉన్నటువంటి అతిపెద్ద దేశం ఇండోనేషియా. అలాగే వరల్డ్లోనే ఇది అతిపెద్ద ఆర్చిపెలాగో అని కూడా చెప్తారు. సో ఆర్చిపెలాగో అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని, అంటే కొన్ని ద్వీపాల యొక్క సమూహాన్ని కలిపి ఆర్చిపెలాగో అంటారు. సో ఆర్చిపెలాగో అంటే కొన్ని ద్వీపాల సమూహాన్ని, అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని కలిపి ఆర్చిపెలాగో అంటాం. సో ఇండోనేషియా అనేది ఇలాగూ చాలా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్తో కలిసి ఉంది. సో చాలా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్తో ఏర్పడినదే ఇండోనేషియా అని చెప్తాము. సో ఈ ఇండోనేషియాలో దాదాపు ఎన్ని దీవులు ఉన్నాయంటే దాదాపు 17,000 పైగా దీవులు ఉన్నాయి. అంటే 17,000 పైగా దీవులు మొత్తం కలిస్తేనే ఇండోనేషియా అవుతుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో అని చెప్తాము. సో ఇక్కడ దాదాపు 700 పైగా లాంగ్వేజ్ మాట్లాడతారు. అండ్ అలాగే 300 పైగా జాతులు ఉన్నారు. సో 300 పైగా జాతులకు చెందిన ప్రజలు ఇక్కడ ఉండటం జరిగింది. సో
సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ 2020లో సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి ఏదైతే ఉందో అందులో ఇండోనేషియా ర్యాంక్ వచ్చేసరికి 107. అదే మన ఇండియా ర్యాంక్ అయితే కనుక 131. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది అటల్ టన్నల్? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది అటల్ టన్నల్? సో ఆల్రెడీ దీని గురించి ఇందాకే మనం మాట్లాడుకుందాం. అటల్ టన్నల్ అనేది మన ఇండియాలో లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నల్ అని, అంటే అత్యంత ఎత్తులో నిర్మించబడిన అతి పొడవైన టన్నల్ వచ్చేసరికి అటల్ టన్నల్గా చెప్తాం. సో దీని యొక్క పొడవు వచ్చేసరికి 9.02 కిలోమీటర్స్. దీని పొడవు వచ్చేసరికి 9.02 10 కిలోమీటర్స్. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే రీసెంట్గా, అంటే 2020 అక్టోబర్ 3 2020లో ఈ అటల్ టన్నల్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు అంటే జైరామ్ ఠాకూర్. ఆల్రెడీ ఈ బిట్ అడగటం జరిగింది. అలాగే గవర్నర్ వచ్చేసరికి బండారు దత్తాత్రేయ. సో ఈ అటల్ టన్నల్ అనేది ఎవరి పేరు మీద అటల్ అని పెట్టారు అంటే కనుక అటల్ బిహారీ వాజ్పేయి, మన భారతదేశం మాజీ ప్రధాని. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? సో ఆర్బీఐని ఏ సంవత్సరంలో స్థాపించారు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఆర్బీఐని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1935లో స్థాపించారు. సో 1935 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. అదే ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజ్ చేశారు, ఎప్పుడు జాతీయం చేశారు అంటే 1949 జనవరి 1. 1945 జనవరి 1న ఆర్బీఐని నేషనలైజ్ చేయడం జరిగింది, జాతీయం చేయడం జరిగింది. ఈ ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబై నగరంలో ఉంది. సో ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. సో ఈయన మన 25వ గవర్నర్ ఈయన. సో ఈయనకన్నా ముందు 24వ గవర్నర్ వచ్చేసరికి ఉర్జిత్ పటేల్. అదే 23వ గవర్నర్ అయితే కనుక రఘురామ్ రాజన్. సో వీళ్ళు మన రీసెంట్గా వర్క్ చేసిన గవర్నర్స్. అదే ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే కనుక సార్ ఆస్బాన్ స్మిత్. సో ఆర్బీఐకి మన ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు అంటే కనుక సిడి దేశ్ముఖ్. అలాగే ఈ ఆర్బీఐ సంబంధించి రీసెంట్గా వచ్చేసరికి అంటే డిమానిటైజేషన్ చేయడం జరిగింది. అంటే నోట్ల రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు చేశారు అంటే 2016 నవంబర్ 8న 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్లో కొత్త నోట్లను అంటే 2000 రూపాయల నోట్లను, 5000 రూపాయల నోట్లను, ఇంకా మరికొన్ని నోట్లను తీసుకురావడం జరిగింది. సో ఒకసారి ఆ నోట్స్ గురించి కూడా చూద్దాం. సో 2000 రూపీస్ నోట్ ఉందంటే దాని యొక్క కలర్ వచ్చేసరికి మాజంతా. అలాగే దాని మీద ముద్రించబడిన ఇమేజ్ వచ్చేసరికి మంగళ్యాన్ ఇమేజ్ అనేది 2000 రూపీస్ నోట్ మీద ఉంటుంది. అలాగే 500 రూపీస్ నోట్ వచ్చేసరికి కలర్ వచ్చేసరికి స్టోన్ గ్రేలో ఉంటుంది. అలాగే దాని మీద ఉన్న ఇమేజ్ వచ్చేసరికి రెడ్ ఫోర్ట్, ఎర్ర కోట 500 రూపీస్ నోట్ మీద ఉంటుంది. అలాగే 200 రూపీస్ నోట్ యొక్క కలర్ వచ్చేసరికి బ్రైట్ ఎల్లో. అండ్ అలాగే దాని మీద ఉండే ఇమేజ్ వచ్చేసరికి సాంచి స్తూప. అలాగే 100 రూపీస్ నోట్ వచ్చేసరికి లావెండర్ కలర్లో ఉంటుంది. దాని మీద ఇమేజ్ వచ్చేసరికి రాణికి వావ్. అలాగే 50 రూపీస్ నోట్ వచ్చేసరికి ఫ్లోరసెంట్ బ్లూ. సో ఫ్లోరసెంట్ బ్లూ, దాని మీద ఉండే ఇమేజ్ వచ్చేసరికి హంపి. 20 రూపీస్ నోట్ వచ్చేసరికి ఉండే కలర్ గ్రీనిష్ ఎల్లో. అలాగే దాని మీద ఉండే ఇమేజ్ వచ్చేసరికి ఎల్లోరా గుహలు. అలాగే 10 రూపీస్ నోట్ వచ్చేసరికి దాని ఉండే కలర్ చాక్లెట్ బ్రౌన్లో ఉంటుంది. అలాగే దాని మీద ఉండే ఇమేజ్ వచ్చేసరికి కోనార్క్ సన్ టెంపుల్. సో ఇట్లా కలర్స్ ఇమేజ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి వీటిని కూడా మనం ఒకసారి చూస్తే మంచిది. నెక్స్ట్ వన్, హూ ఇన్వెంటెడ్ ద బ్లూటూత్ని కనుగొన్న వాళ్ళు ఎవరు? ఆన్సర్ ఈస్ జేప్ హార్ట్సన్. ఈయన నెదర్లాండ్స్ చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎస్పి. సో కంప్యూటర్ రిలేటెడ్ మరి ఒక అబ్రివేషన్ ఇది. సో ఐఎస్పి అంటే ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద రీసెంట్ హైకోర్ట్స్ యాడెడ్ ఇన్ ఇండియా? సో వాట్ ఆర్ ద రీసెంట్ హైకోర్ట్స్ యాడెడ్ ఇన్ ఇండియా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండ్ తెలంగాణ హైకోర్ట్. సో మన భారతదేశంలో చేర్చబడినటువంటి హైకోర్ట్స్ రీసెంట్గా ఏవి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హైకోర్ట్స్ని ఎప్పటి నుంచి ఆల్రెడీ ఉన్నటువంటి హైకోర్టుల జాబితాలో చేర్చారు అంటే 2019 జనవరి 1వ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు తెలంగాణ హైకోర్టులను మన భారతదేశ హైకోర్టుల జాబితాలో చేర్చడం జరిగింది. సో 2014లో ఆంధ్రప్రదేశ్ అనేది బైఫర్కేట్ అవడం జరిగింది, విడిపోవడం జరిగింది.
విడిపోయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా 2 రాష్ట్రాలుగా మారింది. సో 2014 సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఈ 2 హైకోర్టులను చేర్చడం జరిగింది. సో ఏపీ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ వచ్చేసరికి అరూప్ కుమార్ గోస్వామి, అలాగే తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ వచ్చేసరికి హీమా కోహ్లీ. అసలు మన భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఏది అంటే అది కలకత్తా హైకోర్టు. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే 1862 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న హైకోర్టులు ఎన్ని అంటే మొత్తం కలిపి 25 ఉన్నాయి. ఇందులో అతి లార్జెస్ట్ అంటే అతిపెద్దది అంటే జడ్జీల సంఖ్య ఆధారంగా లార్జెస్ట్ స్మాలెస్ట్ ఏజ్ అనేది మనం చూస్తే జడ్జీల సంఖ్య ఆధారంగా లార్జెస్ట్ వచ్చేసరికి అలహాబాద్, స్మాలెస్ట్ వచ్చేసరికి సిక్కిం. అలహాబాద్లో 160 మంది జడ్జీలు ఉంటే కనుక సిక్కింలో కేవలం 3 మాత్రమే ఉంటారు. అండ్ అలాగే ఒక హైకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టు జడ్జిగా వర్క్ చేసిన మొట్టమొదటి ఉమెన్ ఎవరంటే లీలా సేథ్. ఏ హైకోర్టులో చేశారంటే ఢిల్లీ హైకోర్టులో చేశారు. సో మొట్టమొదటి హైకోర్టు న్యాయవాదిగా హైకోర్టు చీఫ్ జస్టిస్గా వర్క్ చేసిన వాళ్ళు లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టులో వర్క్ చేశారు. అలాగే ఫస్ట్ హైకోర్టు చీఫ్ జడ్జిగా అంటే ఫస్ట్ హైకోర్టు ఉమెన్ చీఫ్ జడ్జిగా, ఓకే, హైకోర్టుకి చీఫ్ జడ్జిగా వర్క్ చేసిన ఫస్ట్ ఉమెన్ కూడా లీలా సేథ్. సో ఏ హైకోర్టులో చేశారంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో చేయడం జరిగింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ రాబోయే షిఫ్ట్స్లో మరిన్ని షిఫ్ట్స్ యొక్క అనాలిసిస్ అనేది మీరు తెలుసుకోవాలి. అలాగే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోయే ఎవరైతే ఉన్నారో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.